తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోయింది. మరి ప్రభుత్వ పాలన, ఈ ప్రభుత్వ తీరు చూస్తా ఉంటే మరి 6 పథకాలని చెప్పేసి అబద్ధపు హామీలిచ్చి, నెరవేర్చని హామీలిచ్చి మరి ప్రభుత్వం నిలబడ్డ తర్వాత ఇప్పుడు ఇంకా కూడా మళ్ళీ ప్రజలను మోసం చేస్తుంది. 6 హామీలిచ్చి ఏ విధంగా మోసం చేసి గెలిచిందో, గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ప్రజలను చాలా మోసం చేస్తుంది. ఈరోజు మరి విద్యా పరంగా, వైద్య పరంగా, ఈరోజు మౌలిక వస్తువుల పరంగా, అభివృద్ధి పరంగా చూస్తే మొత్తం శూన్యం ఉన్నది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ అయితే మొత్తం చెడిపోయింది. ఈరోజు ఒక విద్యా మంత్రిని పెట్టాల్సిన రేవంత్ రెడ్డి మరి విద్యా మంత్రిని పెట్టకుండా మరి విద్యార్థుల మీద అశ్రద్ధ చేయడానికే ఈ విద్యా మంత్రిని పెట్టడం లేదు. ఏదైతే గురుకుల పాఠశాల కావచ్చు, కేబీవీపీలు కావచ్చు, వీళ్ళు వచ్చిన తర్వాత సుమారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 52 మంది ఇవాటితోటి 52 మంది విద్యార్థులు చనిపోయినరు. చాలా మంది అస్వస్థకు గురై కోలుకున్నారు. ప్రాణాలు మాత్రం 52 మంది విద్యార్థులు పోయినాయి. దీనికోసం మీరు ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తాంది. ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మరి అసిబా లోపల బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతుంది. మరి ఆమె ఒకరోజు ముందే తల్లికి ఫోన్ చేసింది, అమ్మ నాకు కొంచెం తలనొస్తుంది, అంతే, ఏం లేదు, నేను బాగానే ఉన్నా, నువ్వు మాత్రం మంచిగా ఉండు, నీ ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ రోజు రాత్రి. మరి నెక్స్ట్ రోజు పొద్దున చూసే వరకు ఏమైంది, ఆ అమ్మాయి క్లాస్మేట్ ఫోన్ చేసింది ఇంటికి, మీ అమ్మాయి చనిపోయింది, మీరు తప్పకుండా రావాలి ఏడ్చుకుంటాను. మరి అక్కడున్న ఉపాధ్యాయులు ఎటుపోయినరు, అక్కడున్న వార్డెన్లు ఎటుపోయినరు, అక్కడున్న సెక్యూరిటీ ఎటుపోయింది, వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పాలి కదా. ఏమన్నా అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. కనీసం వీళ్ళకు ఇన్ఫర్మేషన్ చేయాలి. వీళ్ళ పిల్లలు దక్కించుకుందరు, ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికో గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళ పాపం దక్కించుకుందరు కదా. మరి ఇంత అశ్రద్ధ ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ అంటే, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఈ రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. కాబట్టి ప్రజలకు నేను తెలియజేస్తున్నా, ఏదైతే జరుగుతుందో దీన్ని అందరూ గమనించాలి. ఎక్కడెక్కడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందో ఇప్పటివరకు వాళ్ళకి ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వడం లేదు. కేవలం అధికారులతోని హామీలు ఇప్పిస్తారు. చనిపోయిన జాగాల తల్లిదండ్రులకు కూడా చూడడానికి కూడా అవకాశం ఇస్తలేరు. ఆ శవాన్ని వీళ్ళేమో శవం కాటి చూస్తానికి పోతే రాత్రి ఆసిబాద్కు రాత్రి పోలీసులను పెట్టి 50-100 మంది పోలీసులను పెట్టి వాళ్ళకన్నా ముందే శవాన్ని ఇంట్లో తీసుకొచ్చి పారేసి ఆ శవాన్ని కూడా ముట్టడియని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఈ స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారి మేము చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే మరి ఆమెకు ఏవైతే డిమాండ్లు చేసిందో ఆ డిమాండ్ల కోసం కూడా మరి శుద్ధ శక్ల గారు, మా సబ్ కలెక్టర్ గారి మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా ఇప్పుడు మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు వాళ్ళ తరపున హామీ ఇచ్చింది, దీన్ని కలెక్టర్కి పంపుతా, దాని తర్వాత మళ్ళా ప్రభుత్వానికి పంపుతా అని చెప్పి హామీ ఇచ్చింది. కానీ అది హామీల మట్టుకే పరిమితం కావద్దు దయచేసి. చాలా ఇంతకుముందు నెల క్రితం కూడా వాంకిడిల దాబా గ్రామంలో చౌదరి శైలజ అమ్మాయి కూడా చనిపోయింది. నెల రోజులు అక్కడ హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో ప్రాణతను కొట్టుమిట్టాడి చనిపోయింది. ఆమె కూడా సరైన వైద్యం అందించలేదు. మేము పోయి చెప్తే కూడా సరైన వైద్యం అందించలేదు. ఇదే విధంగా జరుగుతుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవాలి దయచేసి. ఈ ఓట్లతో సీట్లు ఎక్కిన నాయకులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎటువైనా అర్థమైతలేదు, ఎమ్మెల్సీలు ఎటువైనా అర్థమైతలేదు, ఇన్ఛార్జి మంత్రి సీతకి ఎటువైంది అర్థమైతలేదు. వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఇవాళ వెంకటలక్ష్మి చనిపోతే ఎవరు దిక్కులేరు. ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక ఎంపీ రాలేదు, ఒక ఎమ్మెల్సీ రాలేదు, ఇన్ఛార్జి మంత్రి రాలేదు, అది కలెక్టర్ రాలేదు స్వయంగా. ఇంత దారుణంగా ఇట్లా పరిపాలిస్తాను వీళ్ళు అర్థమైతలేదు. దయచేసి మేము వీళ్ళ అమ్మాయి తరపున, మేము బీఆర్ఎస్ పార్టీ తరపున ఇవాళ వచ్చినాం. వాళ్ళ సంఘీభావం తెలపడానికి వచ్చే మహిళలను చూడకుండా మా మహిళా నాయకులను గుర్ర విడుచుకపోయి ఇలా పోలీసులను అరెస్ట్ చేయడం చాలా దారుణం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజులలో దీనికి సమాధానం చెప్తాం. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు చాలా గరీబోళ్ళు, రెక్కాడితే దుఃఖండి కటిక పేదలు, కూలి పనిచేసి బతికేటోళ్ళు. 4 అమ్మాయిలు అన్నట్టు పాపం. ఇప్పుడు 3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి ఏ ఉద్యోగం లేదు, పొలం లేదు, ఏం లేదు, కూలి చేసి బతికేటోళ్ళు. ఏదైతే ఇప్పుడు పార్టీ పరంగా వాళ్ళ తరఫు డిమాండ్ చేసినామో 10 లక్షల రూపాయలు, ఒక పక్కా ఇల్లు, వాళ్ళ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా దీన్ని మీరు నెరవేర్చకపోతే రాబోయే కాలంలో ఒక నెల రోజులు చూసిన తర్వాత తప్పకుండా మేము ఉద్యమం చేసి ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ.